వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. తెలంగాణలో పాలిటిక్స్ రోజు రోజుకి రక్తి కట్టిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ తన అస్త్రాలుగా చెప్పుకుంటున్న 6 గ్యారంటీ స్కీమ్స్ పై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ ప్రజలు 6కి ఫిక్స్ అయితే అధికారం ఫిక్స్ అయినట్టేనా? 6 పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల స్కీమ్స్ తెలంగాణ ప్రజలు నమ్ముతారా? 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడం తెలంగాణలో సాధ్యమవుతుందా? గ్యారంటీ కార్డుతో పాటుగా కాంగ్రెస్ నెక్స్ట్ వేసే అడుగేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో రంజుగా మారిన రాజకీయం. సిక్సర్ గ్యారంటీతో కాంగ్రెస్ దూకుడు. అధికారానికి 6 గ్యారంటీలో ముఖ్యమన్న కాంగ్రెస్ గ్యారంటీ కార్డులపై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు. కర్ణాటక, రాజస్థాన్లో 200 యూనిట్లలో ఉచిత విద్యుత్, 500కే గ్యాస్. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మహాలక్ష్మి ద్వారా 2500. ఛత్తీస్గఢ్లో వరికి క్వింటాల్కి 500 రూపాయల బోనస్. నిన్నటి వరకు కాంగ్రెస్ తెలంగాణలో చాలా వీక్ మాట వినిపించేది. నేడు మాత్రం ఆ సీన్ మారిందండోయ్. కారుని గ్యారేజీకి పంపించేందుకు గ్యారంటీ కార్డుతో ప్రజల ముందుకు వచ్చింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్లో తుక్కుగూడ సభలో కొత్త జోష్ వచ్చింది. సభలో సోనియా, రాహుల్ గాంధీలు ప్రకటించిన 6 గ్యారంటీల స్కీమ్లతో జనాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నది చర్చ జరుగుతుంది. దీనిపై ఇటు బీజేపీ, బీఆర్ఎస్లు సైతం కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్లోనే గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లలో మహాలక్ష్మి ద్వారా మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల పంపిణీ, 500కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు 15,000 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు పంపిణీ, వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని ప్రకటించింది. ఇక గృహజ్యోతి స్కీమ్ ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో కలిపి 5 లక్షలతో ఇంటి నిర్మాణం, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. యువ వికాసం స్కీమ్ ద్వారా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు, చేయూత స్కీమ్ పథకం ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు నెలవారీ పింఛను, 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా అందించాలని కాంగ్రెస్ పార్టీ తన 6 అస్త్రాలను చెప్పుకుంటుంది.
అయితే వాటిని ఎక్కడి నుండి అమలు చేస్తారని బీఆర్ఎస్ చెప్తున్న వాటికి కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికీ అమలు చేస్తున్న పథకాలను ఉదాహరణగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ని కర్ణాటక, రాజస్థాన్లో అమలు చేస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మహాలక్ష్మి ద్వారా 2500 రూపాయలు, కర్ణాటకలో వరికి క్వింటాకు 500 రూపాయల బోనస్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అక్కడ తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే అన్ని గ్యారంటీలు స్కీమ్లు అమలు చేస్తున్నామని, తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ రైతు బంధు కొనసాగుతుంది. దానికి మరో 5000 పెంచాల్సి ఉంటుంది. తెలంగాణలో పెన్షన్ 3000 ఇస్తున్నారు. దానికి మరో 1000 రూపాయలను అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవి ఇష్టానురీతిగా ఇచ్చిన హామీలు కాదని, దీనిపైన ఆర్థిక నిపుణులు అధ్యయనం చేసిన తర్వాతనే వీటిని ప్రకటించిందని తెలంగాణ నేతలు చెప్తున్నారు. దేశంలో వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చేసింది. మరి రాజస్థాన్లో రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటి? 2018 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి? రాజుల రాజ్యంలో పాలనా పగ్గాలను ప్రజలు ఎవరికి అప్పగించనున్నారు? పాత పద్ధతినే ప్రజలు పాటిస్తారా? కొత్త విధానానికి తెరలేపుతారా? అసలు రాజస్థాన్లో హస్తం వర్సెస్ కమలం రాజకీయం ఎలా ఉండబోతుంది? ఎవరి బలం ఏంటి? ఎవరి బలహీనతలు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజస్థాన్ పై అందరి దృష్టి. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చుతున్న ఓటర్లు. అధికారంపై కాంగ్రెస్, బీజేపీ ధీమా. నేతల మధ్య విభేదాలతో కమలానికి కష్టకాలం. సంక్షేమంతో దూసుకెళ్తున్న కాంగ్రెస్. అశోక్ వ్యూహాలకు బీజేపీ బేజారు. 3 గ్రూపులుగా బీజేపీ నాయకత్వం. సంఘం 5 రాష్ట్రాల ఎలక్షన్ షెడ్యూల్ ని ప్రకటించింది. అందులో రాజస్థాన్ కూడా ఉంది. రాజస్థాన్ అనగానే పింక్ సిటీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఎత్తైన కోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. తాజాగా ఈ రాష్ట్ర రాజకీయం మరింత మందికి ఆసక్తిని కలిగిస్తోంది. ఈ రాష్ట్రంలో 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 98, బీజేపీ 73 స్థానాలు గెలుచుకుంది. అయితే 6 మంది బీఎస్పీ, 2 సిపిఎం ఎమ్మెల్యేల మద్దతుతో అశోక్ గెహ్లట్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇక్కడ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన సచిన్ పైలట్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. అధికారం చేపట్టిన రోజు నుంచి అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్లకు పొసగడం లేదు. దీంతో 2020లో కాంగ్రెస్లో కొనసాగుతూనే సొంత పార్టీపై తిరుగుబాటుకు దిగారు సచిన్. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తన పార్టీలోని కీలక నేతల మద్దతును కూడబెట్టడంలో కాస్త సఫలమయ్యారు గెహ్లట్. దీంతో ప్రభుత్వాన్ని సాఫీగా సాగిస్తూ వస్తున్నారు.
ఇక ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే సంక్షేమంపై కాస్త దృష్టి పెట్టారు అశోక్ గెహ్లట్. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడం, బగ్గుమన్న గ్యాస్ ధరలను నియంత్రించి 500 రూపాయలకే సామాన్యులకు అందించడం, 100 యూనిట్ల వరకు కరెంట్ వినియోగించిన వారికి ఉచితంగా కరెంట్ సరఫరా, కుటుంబ ఆరోగ్య బీమా 10 నుంచి 25 లక్షలకు పెంచడం, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ను 1000 రూపాయలకు పెంచడం వంటివి అమలు చేశారు. అయితే మహిళలపై అఘాయిత్యాలు, ప్రభుత్వ నియామకాల ప్రశ్నాపత్రాల లీకేజ్, కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాట కాస్త ఇబ్బంది పెట్టేలా కనిపిస్తుంది. తాజాగా కులగణన చేస్తామని, దాని ద్వారా సీట్లను కేటాయిస్తామని ఎన్నికల కంటే ముందే హామీ ఇచ్చింది కాంగ్రెస్. దీంతో బీజేపీ ఇక్కడ కాస్త ఇరుకున పడ్డట్లు అయింది. ఇక బీజేపీ విషయానికి వస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని అడుగు దూరంలో కోల్పోవాల్సి వచ్చింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలకు గాను 24 గెలుచుకుని తనదైన ముద్రను వేసింది. ఇప్పుడు అదే విజయాన్ని శాసనసభ ఎన్నికల్లో కూడా చూపి అధికారాన్ని సాధించుకోవాలని చూస్తుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ఈ రాష్ట్రాలన్నీ 7 జోన్లుగా విభజించి పాలిస్తుంది. విభజించిన ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల కీలక నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది. దీంతో ఈ జోన్లలోని కొందరు సొంత పార్టీ నాయకులతో పడటం లేదని తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధరా రాజే, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న గజేంద్ర సింగ్ షెకావత్, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలకు పొసగడం లేదని కొందరు చెవి కొరుక్కుంటున్నారు. పైగా కాంగ్రెస్ నుంచి వచ్చిన సచిన్పై కూడా ఓ వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ప్రభావం బీజేపీపై తప్పకుండా పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. దీంతో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే అనే భావన కలుగుతుంది. ఇక రాజస్థాన్ రాజకీయాలు 1993 నుంచి పరిశీలించినట్లయితే 2 సార్లు నిర్విరామంగా ఒకే ప్రభుత్వం అధికారం సాధించలేదు. 5 ఏళ్లు ఒకసారి పాలిస్తే మరో 5 ఏళ్లు ఇంకో పార్టీ పాలనా పగ్గాలు చేపడుతూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితితో పోలిస్తే ఈ ఆనవాయితీ పునరావృతం కాదేమో అనిపిస్తుంది. దీనికి కారణాలు బీజేపీలో నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్లో పాలనాపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ దశాబ్ద కాలం పాటు కేంద్రంలో కొనసాగి గతంలో 5 ఏళ్లు అధికారంలో ఉండి చేసిందేమీ లేదు అనే భావన కూడా ప్రజల్లో బాగా ఉంది. పైగా కాంగ్రెస్ కాస్త తన ఉనికిని విస్తరించుకున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. సరైన ఫలితం రావాలంటే డిసెంబర్ వరకు వేచి చూడక తప్పదు. మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. కొందరు టికెట్ల కోసం ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. మరోవైపు ప్రచారం కోసం పార్టీల మధ్య మాటల వేడి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో లోక్పోల్ సంస్థ విడుదల చేసిన సర్వే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం అంటూ సర్వే వెల్లడించడం ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీలో గుబులు పుట్టిస్తుంది. ఇంతకీ సర్వే వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణల గుండెల్లో హస్తం గుబులు. గ్యారంటీ కార్డుతో ప్రజల మనసు గెలుచుకున్న కాంగ్రెస్. కారును షేక్ చేస్తున్న లోక్ పోల్ సర్వే. కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 67 స్థానాలని సర్వేలో వెల్లడి. కర్ణాటకలో నిజమైన లోక్ పోల్ సర్వే. ఇప్పటికే బస్సు యాత్రకు రూట్ మ్యాప్ గీసిన కాంగ్రెస్. ఈకే రాహుల్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్. బస్సు యాత్రతో శ్రేణుల్లో మొదలైన జోష్. నిన్నటి వరకు బీజేపీ టైం, ఇప్పుడు హస్తమాగేయ. ఢిల్లీ మాదే, తెలంగాణ మాదే. ఇదే నినాదంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో అధిష్టానం పూర్తి దృష్టి సారించింది. గెలిచే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారంలోకి రావాలని భావిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతను కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కు అప్పగించింది. త్వరలో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతుంది. ఈ నెల నుంచే కాంగ్రెస్ బస్సు యాత్రలు ప్రారంభించబోతుంది. ఇక కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేస్తున్నాయి. ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు. ఇక ఈ నెల 16న రాహుల్ గాంధీ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క సహా తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలంతా ఈ యాత్రలో పాల్గొంటారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ కు విస్తృత ప్రచారం కల్పిస్తారు. ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా ఈ యాత్ర సాగుతుంది. ఈ బస్సు యాత్ర ద్వారా పూర్తి స్థాయి ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సిద్ధమైనట్లే. ఇక ఈ బస్సు యాత్రకు మరింత జోష్ తెచ్చేలా అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో బస్సు యాత్రలో రాహుల్ పాలు పంచుకుంటారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ పార్టీ ఖరారు చేసింది. ఇక కీలకమైన అభ్యర్థుల ప్రకటన బస్సు యాత్రకు ముందే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. కొన్ని నియోజకవర్గాలు మినహా చాలా వాటికి అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేశారు. మిగతా నియోజకవర్గాలపై కసరత్తు కొనసాగుతుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరడంతో ఇకపై పూర్తిగా ప్రచారంపైనే కాంగ్రెస్ ఫోకస్ చేయనుంది. ఇక ఇటీవల లోక్ పోల్ అనే సంస్థ తెలంగాణలో నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వెలువడ్డాయి. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 67 అసెంబ్లీ స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 41 నుంచి 44 వరకు ఓట్ల శాతాన్ని నమోదు చేసుకుంటుందని ఈ సర్వేలో తేలింది. ఇక సర్వే ఇచ్చిన జోష్తో కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేయబోతుంది.
ప్రజలపై కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీ పథకాలు ప్రభావం చూపిస్తున్నాయని లోక్ పోల్ సర్వే తెలిపింది. బీసీలు, మైనార్టీల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతుందని పేర్కొంది. ఎన్నికల హామీలు అమలు చేయడంలో వైఫల్యం, స్థానిక నేతలపై ప్రజల అసంతృప్తితో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని లోక్ పోల్ తన సర్వే ద్వారా వెల్లడించింది. సీఎం కేసీఆర్ పై గ్రామ స్థాయిలో వ్యతిరేకత పెరుగుతుందని అభిప్రాయపడింది. రైతులు, నిరుద్యోగుల్లో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని వివరించింది. అటు పాత బస్తీలో ఎంఐఎం పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకుంది. బీజేపీ మాత్రం తెలంగాణలో భారీగా ఓటు బ్యాంకును కోల్పోయింది. కాగా గతంలో కర్ణాటక ఎన్నికల్లో లోక్ పోల్ సర్వే అక్షరాల నిజమైంది. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.